హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు భారతదేశ ప్రధాని మంత్రి గురించి తెలుసుకుందాం. ఇది ఎగ్జామ్ టాపిక్ గా తెలుసుకుందాం, లేదా మీ జనరల్ నాలెడ్జ్ కోసమైనా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. భారత రిపబ్లిక్ ప్రభుత్వ అధినేత కార్యనిర్వహణ అధికారిని ప్రధానమంత్రి మరియు ఆయన ఎంపిక చేసిన మంత్రి మండలితో పాలన జరుగుతుంది. అదేవిధంగా భారతదేశ ప్రభుత్వం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఇది పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి పుట్టినిల్లు అయిన బ్రిటన్ భారతదేశాన్ని పరిపాలించిన కాలంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం పద్ధతులను ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు, అదేవిధంగా శాసనం, కార్యనిర్వహణ వ్యవస్థలు మన దేశంలో బలమైన పార్లమెంటరీ తరహా విధానానికి పునాదులు వేశాయి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం ప్రకారం దేశానికి 2 అధిపతులు ఉంటారు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. బ్రిటన్ మాదిరిగానే మన దేశంలో కూడా భారత రాష్ట్రపతి దేశాధిపతిగా డీజువరీ సార్వభౌమాధికారం అనగా నామమాత్ర సార్వభౌమాధికారముగా వ్యవహరిస్తారు. ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రిమండలిని వాస్తవమైన సార్వభౌమాధికారిగా వ్యవహరించడం జరుగుతుంది. దేశంలో పరిపాలనా నిర్వహణలో ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వహణ అధికారాలను నిర్వర్తిస్తుంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం తరహా విధానాన్ని మన దేశం అనుసరించడం వల్ల ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే కేబినెట్ దేశ పాలనలో కీలకంగా, వాస్తవికమైనగా పనిచేస్తుంది. యాభై మూడవ అధికరణం ప్రకారం దేశ పరిపాలన భారత రాష్ట్రపతి స్వయంగా గాని, ఇతర అధికారుల సహకారంతో గాని నిర్వహించవచ్చు. ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 1 అధికరణం ప్రకారం దేశంలో పరిపాలనా నిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు, సాయం చేయుటకు ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి పనిచేస్తుంది. భారత రాష్ట్రపతి సాధారణంగా కేంద్ర మంత్రిమండలి సలహాలు, సూచనలకు కట్టుబడి వ్యవహరిస్తారు. కేంద్ర మంత్రి మండలి సలహాలు, సూచనలకు వ్యతిరేకంగా ఏమీ చేయలేడు. అదేవిధంగా కేంద్ర మంత్రి మండలి సలహాలు, సూచనలు లేకుండా ఏమీ చేయలేరని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివరించారు. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలనే అంశాన్ని రాజ్యాంగంలో చేర్చారు. 1978లో జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 42వ రాజ్యాంగ సవరణలో మార్పు చేస్తూ కేంద్ర మంత్రి మండలి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని, పునఃపరిశీలనకు వెనక్కి పంపవచ్చని, ఒకవేళ మంత్రి మండలి తీర్మానాన్ని రెండోసారి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలనే అంశాన్ని చేర్చారు. 74 సబ్ క్లాస్ 2 అధికరణం ప్రకారం కేంద్ర మంత్రి మండలి పరిపాలనా విషయంలో రాష్ట్రపతికి ఇచ్చే సలహాలను న్యాయస్థానంలో ప్రశ్నించరాదు. మంత్రిమండలి సలహాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావు. 75వ సబ్ క్లాస్ 1 అధికరణం ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియామకం చేస్తారు. ప్రధానమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు. లోక్సభలో ఏ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించిన సందర్భంలో రాష్ట్రపతి తన విచక్షణ అధికారంతో ప్రధానిని నియమిస్తారు. 75(1) సబ్ క్లాస్ ఏ అధికరణం ప్రకారం కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకుండా ఏర్పాటు చేయాలి. 75(1) సబ్ క్లాస్ 75 సబ్ క్లాస్ 1(b) అధికరణం ప్రకారం ఏ వ్యక్తి అయినా పార్టీ ఫిరాయింపుల
నిరోధక చట్టాన్ని అనుసరించి సభాపతి అనర్హుడిగా ప్రకటించిన తర్వాత అదే వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి పదవిలో నియామకం చేయరాదు. 75 సబ్-క్లాస్ 3 అధికరణం ప్రకారం కేంద్ర మంత్రి మండలి పార్లమెంట్లో దిగువ సభ అయిన లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. లోక్సభలో విశ్వాసం కాపాడుకున్నంత వరకే కేంద్ర మంత్రి మండలి అధికారంలో ఉంటుంది. 75 సబ్-క్లాస్ 2 అధికరణం ప్రకారం కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతుంది. పార్టీకి మెజారిటీ ఉన్నప్పుడు. 75 సబ్-క్లాస్ 4 ప్రకారం కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. 75 సబ్-క్లాస్ 5 ప్రకారం కేంద్ర మంత్రి మండలి మంత్రులుగా పనిచేసేవారు పార్లమెంటు సభ్యులై ఉండాలి. ఎంపీలు గాని వారిని మంత్రిగా నియమించినట్లయితే 6 నెలల లోపు పార్లమెంటుకు ఎన్నికైన కావాలి లేదా నియమించబడాలి. 75(6) అధికరణం ప్రకారం కేంద్ర మంత్రి మండలి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. 76 అధికరణం భారతదేశ అత్యున్నత న్యాయాధికారి అయిన అటార్నీ జనరల్ను భారత రాష్ట్రపతి నియామకం చేస్తారు. 77 సబ్-క్లాస్ 1 అధికరణం ప్రకారం భారత పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద నిర్వహించబడుతుంది. 77 సబ్-క్లాస్ 2 అధికరణం ప్రకారం రాష్ట్రపతి ద్వారా పరిపాలన నిర్వహించే అంశాన్ని ఏ న్యాయస్థానం ముందు ప్రశ్నించరాదు. 77(3) అధికరణం ప్రకారం కేంద్ర మంత్రి మండలి సభ్యులకు రాష్ట్రపతి ప్రధానమంత్రి సలహాను అనుసరించి శాఖలను కేటాయిస్తారు. 78 సబ్-క్లాస్ 1 అధికరణం ప్రకారం కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలను ప్రధానమంత్రికి తెలియజేస్తాడు. 77(1) సబ్-క్లాస్ అధికరణం ప్రకారం భారత పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద నిర్వహించబడుతుంది. 77 సబ్-క్లాస్ 2 ప్రకారం రాష్ట్రపతి ద్వారా పరిపాలన నిర్వహించే అంశాన్ని ఏ న్యాయస్థానం ముందు ప్రశ్నించరాదు. 77 ఆర్టికల్ 77 సబ్-క్లాస్ 3 ప్రకారం కేంద్ర మంత్రి మండలి సభ్యులకు రాష్ట్రపతి ప్రధానమంత్రి సలహాను అనుసరించి శాఖలను కేటాయిస్తారు. 78 సబ్-క్లాస్ 1 అధికరణం ప్రకారం కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలను ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలియజేస్తాడు. 78 సబ్-క్లాస్ 2 ప్రకారం దేశ పరిపాలనకు సంబంధించి రాష్ట్రపతి కేంద్ర కేబినెట్ నిర్ణయాలను స్వయంగా తెలుసుకోవచ్చు. 78 సబ్-క్లాస్ 3 ప్రకారం మంత్రివర్గ సభ్యుల ప్రకటనలు వ్యక్తిగతమైనవా లేక సమిష్టి నిర్ణయమా అనే అంశంపై రాష్ట్రపతికి వివరణ కోరవచ్చు. ప్రధానమంత్రి అధికారాలు, బాధ్యతలు. కేంద్ర మంత్రి మండలికి నాయకుడిగా వ్యవహరిస్తాడు ప్రధానమంత్రి. ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి కేంద్ర మంత్రులను నియమిస్తాడు. లోక్సభలో మెజారిటీ సాధించిన పార్టీ నాయకుడిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. ప్రధానమంత్రి మంత్రి మండలి అంశాలకు అధ్యక్షత వహించి నిర్వహిస్తారు. ప్రధాని సలహాను అనుసరించి రాష్ట్రపతి లోక్సభను రద్దు చేస్తాడు. ప్రధానమంత్రి అధ్యక్షులుగా ఉండే సంఘాలు. ప్రణాళికా సంఘం. ఇది ప్రస్తుతం నీతి ఆయోగ్గా ఉంది. అంతర్-రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్, జాతీయ అభివృద్ధి మండలి అధ్యక్షుడు, జాతీయ సమైక్యతా మండలి అధ్యక్షులు, జాతీయ భద్రతా మండలి అధ్యక్షులు, జాతీయ జనాభా నియంత్రణ మండలి అధ్యక్షులు. అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రులు సమావేశానికి అధ్యక్షులు. ఇతర అంశాలు. భారతదేశంలో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వారు నెహ్రూ.
16 సంవత్సరాల 286 రోజులు. భారతరత్న అవార్డు పొందిన మొదటి ప్రధానమంత్రి నెహ్రూ. 44 సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. దేశంలో 2 సార్లు తాత్కాలిక ప్రధానిగా పనిచేసిన వ్యక్తి గుల్జారీ నందా. జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి. విదేశాల్లో మరణించిన ఏకైక ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. అంతే ఫ్రెండ్స్ వీడియో.